చచ్చిపోయిన 5 నెలలకే వెళ్ళిపోయింది. మా మీద గొడవ చేసుకొని వెళ్ళిపోయి అక్కడే బతుకుతామని అక్కడే ఉన్నారు. నేను ఒంటరిదాన్ని, నా కొడుకుని నేను పెట్టుకొని బతుకుతున్నాము. మేనగోడలే ఎవరేం పక్కనోళ్ళు కూడా కాదు, మేనగోడలే కాబట్టి నాకు ఇంత ఘోరంగా చేస్తుందని కూడా అనుకోలే. నా కొడుకుల కన్నా ఆమెను నమ్మిన నేను. ఎట్లా నమ్మినంటే అంత ఇదిగా నమ్మిన. నాకు బిడ్డ కన్నా ఎక్కువ నమ్మిన నేను ఆమెను. అంత నమ్మినా కూడా నా కొడుకును కాజేసిందంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కాలే. ఆడికైనా ఆ పాప మీద మేము చెప్పలేంగా. చెప్పకుండా నా కొడుకుని ఎంత నేగ్గా తీసుకుపోయిందంటే అంత నేగ్గా తీసుకుపోయి, అది కాక మెడికల్ షాప్లో కూడా నిద్ర మాత్రలు అడిగిందంటే నిద్ర మాత్రలు ఇయ్యరు అంకుల్ అంటే, మేము ఇవ్వకూడదమ్మా, మేము ఇవ్వకూడదు అని నేను చెప్పింటేనే ఇంక అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోయినా కూడా తెలుదు. ఇంక వాళ్ళ ఆటోలో వెళ్ళిపోయింది తెలుదు, ఎక్కడ పోయింది కూడా తెలుదు. నా కొడుకునైతే ఘోరంగా చంపేసింది. నా కొడుకునైతే దానికి ఉరి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. అంతే, ఇంకంతకన్నా మించింది నేను ఏం చెప్పలేను. అసలు ఎవరితో గొడవడాడు కాదు, ఎవరితో అంత మంచి పేరు సంపాదించుకున్నాడు గేరంతా. ఆయన వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి మా ఇంటికాడ ఎంక్వైరీ చేసుకొని, నేను మా ఎత్తను మా బావనైతే ఇడుస్తాను. నేను ఏ తప్పు చేయకపోయినా ఆ తప్పు లేకుండా ఉంటే వీళ్ళనైతే ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళనే రివర్స్ కేసు పెడతానని చెప్పింది. ఆ మాట అయితే మాకు ఖచ్చితంగా. 15వ తారీఖు రాత్రి కైపా వద్ద జరిగిన మర్డర్ కేసులో 4 వ్యక్తులు కైపా విఆర్ఓ గారి ద్వారా మా వద్దకు వచ్చి హాజరు జరిగింది. వాళ్ళు కైపా వద్ద జరిగిన మర్డర్ కేసులో ముద్దాలుగా నేను ఒప్పుకోలు చేయడం జరిగింది. చనిపోయిన వ్యక్తి A1 యొక్క భర్త A1 రాశి అలియాస్ మేరీ అనే ఆమె, అతని భర్త ఆమె మీద అనుమానంతో సతాయిస్తున్నాడనే ఉద్దేశంతో, మరియు ఆమె A2 మధుని జీవనం కొనసాగించాలనే ఉద్దేశంతో A1 డిసీజ్ ని తుదిముట్టించాలనే ఉద్దేశంతో A1 రాసి, ఆమె ప్రియుడు మధు మరియు ఆమె A1 యొక్క స్నేహితులు రఫీ, అశోక్ అందరూ కలిసి ఈ నెల 15వ తారీఖు నంద్యాలలో బయలుదేరి డోన్కి వెళ్ళి, డోన్లో అక్కడ ఆ డిసీజ్డ్ అయినటువంటి విల్సన్ని తీసుకొని ఆటోలో ఎక్కించుకొని బనగానపల్లి దాటిన తర్వాత కైపాక్ అవుట్స్కట్స్ లో అతను మద్యం తాగిన మెత్తలో ఉండి వెనక వచ్చి, ఆ తర్వాత వాళ్ళ ఎవరు గొడవ పెట్టుకోవడంతో అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ప్లాట్లోకి తీసుకెళ్లేసి అక్కడే బెల్ట్ తో ఈ రఫీ A3 బెల్ట్ తీసుకొని అతనికి ఎవరైతే ముద్దులు ఉన్నాడో విల్సన్ కి మెడకు చుట్టి దాన్ని గట్టిగా బిగించి అక్కడే ఉన్న రాళ్ళు తీసుకొని అందరూ కలిసి కొట్టి చంపడం జరిగింది. తర్వాత అక్కడున్న బాడీ మీద అంటించడానికి ప్రయత్నం జరిగింది. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ నంద్యాల ఈ రాయపాడు వద్ద కుందు బ్రిడ్జి వద్ద వాళ్ళ బట్టలు కడుక్కొని ఎంత వేసి తర్వాత నంద్యాలకు ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్ని గాలింపు చర్యలు చేపడుతున్నామనే ఉద్దేశంతో వాళ్ళు భయపడి నేటి దినం కైపా విఆర్ఓ దగ్గర హాజరై వాళ్ళు నేరం ఒప్పుకొని మా ముందర వచ్చి హాజరు కావడం జరిగింది. మృతి చెందిన వ్యక్తి విల్సన్ డోన్ టౌన్ సంబంధించిన వ్యక్తి. డోన్ టౌన్ లో అతను గౌండా పని నేషనల్ వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. ఆమెది నంద్యాల టౌన్, బొగ్గులైన ఆమె సొంతూరు. మృతునికి సమీప బంధువు. ఆమెను 11 సంవత్సరాల క్రితం వివాహం అన్నారు. వారికి 2 పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తెకు 10 సంవత్సరాలు, కుమారుడికి 4 సంవత్సరాలు వయసు ఉన్నది. నంద్యాలలో 3 years బ్యాక్ నుంచి జీవిస్తున్నారు. 15 days బ్యాక్ అతను భార్యతో గొడవడి డోన్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. తదుపరి చర్యల నిమిత్తం వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరుగుతుంది.